ఒకప్పుడు ఒక అందమైన అడవిలో చిట్టి కుందేలు అనే చిన్న కుందేలు ఉండేది. చిట్టికి ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి ఉండేది. ఆ అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు కింద జ్ఞానమూర్తి తాబేలు ఉండేది. అడవిలోని జంతువులందరూ ఏదైనా సమస్య వస్తే తాబేలు దగ్గరకు వెళ్లి సలహా తీసుకునేవారు. ఒకరోజు తాబేలుకు అడవిలో నడుస్తుండగా ఒక విచిత్రమైన బంగారు రంగు విత్తనం కనిపించింది. ఇది మాయ విత్తనం, కానీ దీని శక్తి ఏమిటో నాకు తెలియదు అని తాబేలు అనుకుంది. అది విత్తనాన్ని తీసుకుని జంతువులందరినీ పిలిచింది. ఈ విత్తనాన్ని ఎవరు పెంచాలనుకుంటున్నారు అని అడిగింది. కుందేలు వెంటనే ముందుకు వచ్చి, నేను పెంచుతాను అంది. తాబేలు విత్తనాన్ని కుందేలుకు ఇచ్చి, దీనికి ప్రతిరోజూ నీళ్లు పోయాలి, ఓపికగా చూసుకోవాలి, ముఖ్యంగా ఎంత కష్టం వచ్చినా వదిలిపెట్టకూడదు అని చెప్పింది. కుందేలు విత్తనాన్ని నేలలో నాటి ప్రతిరోజూ నీళ్లు పోయడం ప్రారంభించింది. మొదటి రోజు ఏమీ జరగలేదు. రెండో రోజు కూడా మొలక రాలేదు. ఒక వారం గడిచినా విత్తనం అలాగే ఉంది. అప్పుడు కోతి నవ్వుతూ, హహా, ఇది మాయ విత్తనం కాదు, నువ్వు నీ సమయాన్ని వృధా చేస్తున్నావు అంది. నక్క కూడా, దాన్ని వదిలేసి మనతో అడవిలో ఆడుకో అంది. కాని కుందేలు మాత్రం తాబేలు చెప్పిన మాట గుర్తు చేసుకుంది. నేను ప్రయత్నం ఆపను అని చెప్పింది. రోజులు గడిచాయి. ఒకరోజు ఉదయం కుందేలు విత్తనం దగ్గరకు వెళ్ళగా అక్కడ ఒక చిన్న పచ్చని మొలక కనిపించింది. కుందేలు ఆనందంతో, మొలక వచ్చింది, మొలక వచ్చింది అని అరచింది. అడవిలోని జంతువులన్నీ అక్కడికి వచ్చాయి. కుందేలు ప్రతిరోజూ మొక్కకు నీళ్లు పోసింది. కొన్ని నెలల తర్వాత ఆ చిన్న మొక్క ఒక పెద్ద మాయ చెట్టుగా మారింది. ఆ చెట్టుకు పండ్లు కాసాయి. కాని అవి సాధారణ పండ్లు కావు. ఆ పండును తిన్న ప్రతి జంతువుకు తనకు ఉన్న మంచి గుణం మరింత పెరిగేది. కుందేలు పండు తిన్నప్పుడు దాని ధైర్యం పెరిగింది. జింక పండు తిన్నప్పుడు దాని దయ పెరిగింది. కోతి పండు తిన్నప్పుడు దాని అల్లరి తగ్గి ఇతరులకు సహాయం చేయాలనే మంచి మనసు వచ్చింది. నక్క కూడా ఒక పండు తిన్న తర్వాత తన మోసం చేసే అలవాటును వదిలేసింది. అప్పుడు జ్ఞానమూర్తి తాబేలు చిరునవ్వుతో చెప్పింది, ఇదే ఈ విత్తనం యొక్క అసలైన మాయ. మంచి మనసుతో, ఓపికతో పెంచిన విత్తనం మంచి ఫలితాలను ఇస్తుంది. అప్పటి నుంచి అడవిలోని జంతువులన్నీ ఆ చెట్టును కలిసి సంరక్షించాయి. కుందేలు మాత్రం ఎప్పుడూ చెప్పేది, విత్తనం చిన్నదైనా దానిపై మన నమ్మకం పెద్దదైతే అద్భుతాలు జరుగుతాయి. ఓపిక, కృషి, నమ్మకం ఉంటే చిన్న ప్రయత్నం కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది.